కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలం పరిషత్ కార్యాలయంలో ఇన్ఛార్జి ఎంపీపీ బందిలి వీరీష ఆధ్వర్యంలో సర్వసభ్య సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథులుగా హాజరై ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, అధికారులు రూరల్ మండల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. తాగునీటి సరఫరాపై స్పందించి ప్రజలకు త్రాగునీరు ఇబ్బందులు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రమేష్ నాయుడు, ఎంఆర్ఓ బి విజయప్రసాద్, రూరల్ మండల అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. రూరల్ మండల స్థాయి మీటింగు అధికారులతోటి ప్రధానంగా మండల అధ్యక్షురాలు శిరీష్ గారు ఆధ్వర్యంలో ఇవాళ ఆవిడ అధ్యక్షతన మీటింగ్ జరపడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్లు చెందినటువంటి ఆఫీసర్లు, సుమారు 24 డిపార్ట్మెంట్లు చెందినటువంటి ఆఫీసర్లు, ప్రతి విలేజ్ సెక్రటరీస్, అలాగే ఎంపీడీ వారు అధ్యక్షన ఈ కార్యక్రమం జరగడం జరిగింది. తప్పకుండా మంచి వ్యవసాయం అయితే చేసాం. దీని మీద ఒక రకమైనటువంటి అధ్యయనం చేయడం జరిగింది. పూర్తిగా దీని మీద మాకు క్లారిటీ, పూర్తిగా ఆఫీసర్లు కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వడం జరిగింది. రాబోయే కాలంలో మనం ఏం చేయాలి, ఈ ప్రభుత్వం ఏం చేయాలి అన్నది ఒక క్లారిటీ తెచ్చుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా చిత్తశుద్ధి ఉంటే మనకు కానీ, మన నాయకులకు కానీ, అలాగే ఆఫీసర్లకు కానీ అందరూ చిత్తశుద్ధితో చేసుకోగలిగితే ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేసుకోవచ్చు. కొంచెం డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఫండ్స్ మేము పెద్ద ఎత్తున గల్లాపెట్టలో ఓట్లతో అయితే రాగలిగాం, కానీ గల్లాపెట్టలో తీరాగితే గల్లాపెట్టలో డబ్బులు. కాబట్టి గల్లాపెట్టి సృష్టించడం, సంపద సృష్టించడం చంద్రబాబు నాయుడు గారికి చేతనను, అలాగే మా ఉప ముఖ్యమంత్రి గారు మంచి పథకాలు రచించగలరు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి త్వరలో 2-3 నెలల్లోనే మేము రికవర్ అవుతాం. ఖచ్చితంగా 15,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి కూడా తీసుకురావడం జరిగింది. మొదటి విడతలోనే తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా 2-3 నెలల్లో ప్రజా జీవితం సాఫీగా మామూలు మళ్ళా నార్మల్ లైన్లోకి తీసుకురావగలని చెప్పి ఇవాళ ఆఫీసర్తో అందరితోటి, ప్రజాప్రతినిధులతో అందరితో, ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఆఫీసర్లు, ఎంపీపీలు, ఎంపీడీఓలు మొత్తం అందరితో మాట్లాడిన తర్వాత నాకైతే గ్యారంటీగా 2-3 నెలల్లో దీన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చి సాఫీగా సాగేటట్టు చేయడంతో రైతు కానీ, పిల్లలు కానీ, విద్యార్థులు కానీ అది చాలా దారుణమైన విషయం. ఇది ఏంటంటే 2024లో కూడా మనం దీని మీద ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్ పెట్టాము. తర్వాత ఇంకోటి ఏంటి సార్, అది జల జీవన్ మిషన్, ఇన్ని రకాల కార్యక్రమాలు సెంట్రల్ నుంచి ఇంత ఎయిడ్ ఉన్నా సరే మనం సరైన మంచినీరు ఇవ్వకపోతాం అన్నదే కొంచెం బాధగా ఉంది. వీలైనంత వరకు ముందు ఫస్ట్ అది రెక్టిఫై చేస్తాం. తర్వాత విలేజ్ల్లో ఉన్నట్టు డ్రైనేజీల మీద ప్రధానమైన దృష్టి పెట్టడం జరిగింది. ఆల్రెడీ 5 కోట్ల రూపాయలు 2 మండలాల్లో కలిసి ఎస్టిమేట్లు వేయడం జరిగింది. అందులో మేజర్ పార్ట్ 60-70% డ్రైనేజ్కే పెట్టడం జరిగింది. డ్రైనేజ్ శాంక్షన్స్ కూడా కలెక్టర్ గారు శాంక్షన్స్ కూడా అయ్యాయి. ఆ వర్కులు కూడా త్వరలో చేపడతాం. అట్లాగే మరింత ఎస్టిమేషన్స్ ఇవాళ రోడ్లకి అయితేనేంటి, పంచాయతీరాజ్ రోడ్లకి అయితేనేంటి, ఇంటర్నల్ రోడ్స్కి అయితేనేంటి, డ్రైన్స్కి అయితేనేంటి, మరింత గ్రామీణాభివృద్ధి శాఖకి మరిన్ని ఎస్టిమేషన్స్ తీసుకొచ్చి డిప్యూటీ సీఎం గారికి ఇవ్వబోతా ఉన్నాం. త్వరలో ఆ ఫండ్స్ కూడా తీసుకొస్తాం. ఖచ్చితంగా కాకినాడ కాన్స్టిట్యూన్సీ, రూరల్ కాన్స్టిట్యూన్సీని సస్యశ్యామలుగా చూస్తాం. రైతుకు కూడా అండగా ఉంటాం. అందరికీ అండగా ఉండి ముందు నడిపించాలి. అలాగే అన్ని పార్టీల సహకారం కూడా నేను కోరుకుంటా ఉన్నాను. అన్ని పార్టీలు కలిసి ఒకరికొకరు సహకారం చేసుకుని ఖచ్చితంగా దీన్ని